24 నవంబర్ 1971 అమెరికాలో నార్త్ వెస్ట్ ఎయిర్లైన్స్కి చెందిన ఒక ఫ్లైట్ పోర్ట్లాండ్ నుండి టేకాఫ్ అయింది. ఆ ఫ్లైట్లో ప్యాసింజర్స్ కూడా చాలా తక్కువగా ఉన్నారు. కానీ వారెవరికీ తెలియని విషయం ఏంటంటే ఆ ఫ్లైట్లో తమతో పాటే ఒక హైజాకర్ ఉన్నాడని. అతని పేరే డిబి కూపర్. అతను ఒక బిజినెస్ మ్యాన్ లాగా సూట్ వేసుకొని బ్లాక్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. తన వయసు దాదాపు 40 ఏళ్ళు ఉంటుంది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఎయిర్ హోస్టెస్తో తన పేరు డాన్ కూపర్ అని చెప్పి తన చేతిలో ఒక నోట్ ఉంచాడు. ఎయిర్ హోస్టెస్ ఆ పేపర్ని చూడకుండా తన పాకెట్లో పెట్టుకుంది. హలో మిస్, మీరు ఆ నోట్ చదవాల్సింది అన్నాడు. ఆ నోట్ చూసిన ఎయిర్ హోస్టెస్ షాక్ అయింది. తన దగ్గర బాంబు ఉందని, వచ్చి తన పక్కన కూర్చోవాలని రాసి ఉంది. తన పక్కన కూర్చున్న ఎయిర్ హోస్టెస్కి సూట్ కేసులో ఉన్న బాంబుని చూపించాడు. కూపర్ తన డిమాండ్స్ అన్నీ ఎయిర్ హోస్టెస్కి చెప్పాడు. తనకి $200,000 సాయంత్రానికల్లా కావాలని, 2 ఫ్రంట్ పారాషూట్స్, 2 బ్యాక్ పారాషూట్స్ కావాలని చెప్పాడు. ఎయిర్ హోస్టెస్ విషయాన్ని పైలట్తో చెప్పింది. పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి విషయాన్ని చేరవేశాడు. ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే ప్లేన్కి రీఫ్యూయల్ చేయడానికి ఫ్యూయల్ ట్రక్ రెడీగా ఉండాలని కూడా కూపర్ చెప్పాడు. హైజాక్ విషయం బయటకు తెలిస్తే ఎయిర్లైన్స్ కంపెనీ పరువు పోతుందని అనుకున్న ఎయిర్లైన్స్ ప్రెసిడెంట్ హైజాకర్ షరతులన్నీ ఒప్పుకున్నాడు. ఫ్లైట్ సియాటిల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. కూపర్ చెప్పినట్టు డబ్బులు, ఫ్యూయల్ ట్రక్ రెడీగా ఉన్నాయి. డబ్బులు, పారాషూట్స్ తీసుకున్న కూపర్ ప్యాసింజర్స్ని, సిబ్బందిని దిగిపోమ్మన్నాడు. ఓన్లీ 2 పైలట్స్, ఒక ఎయిర్ హోస్టెస్తో ఫ్లైట్ మళ్ళీ మెక్సికో వైపుగా టేకాఫ్ అయింది. ప్లేన్ 10,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు కూపర్ ఫ్లైట్ వెనకాల ఎగ్జిట్ నుంచి పారాషూట్ సాయంతో దూకేశాడు. అలా దూకేసిన కూపర్ కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. FBI కూపర్ని పట్టుకోవడానికి చరిత్రలోనే అతిపెద్ద సర్చ్ ఆపరేషన్ లాంచ్ చేసింది. దీనికి నార్జాక్ అంటే నార్త్ వెస్ట్ హైజాకింగ్ అని పేరు పెట్టింది. మొదట్లో పారాచూట్తో దూకడాన్ని బట్టి కూపర్ ఎక్స్ మిలిటరీ కానీ పారాట్రూపర్ కానీ అయ్యుంటాడని అనుకున్నారు. FBI ఎయిర్ హోస్ట్ల సహాయంతో స్కెచ్ రిలీజ్ చేశారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన మొదటి 5 ఏళ్లలో 800 మందిని ఇన్వెస్టిగేట్ చేశారు. కానీ అసలైన కూపర్ని మాత్రం పట్టుకోలేకపోయారు. చాలా ఏళ్ల తర్వాత ఒక పాడుపడ్డ బ్యాగ్లో దొరికిన కొన్ని నోట్లు కూపర్ తీసుకెళ్లిన డాలర్స్తో మ్యాచ్ అయ్యాయి. అవి మొత్తం $5,800 ఉన్నాయి. ఈ యొక్క పురోగతి మినహా FBI అసలు ఈ కేసులో ఇంకా ఏమీ కూడా ఎవిడెన్స్ సాధించలేకపోయింది. FBI అమెరికా కూపర్ కోసం 45 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నారు. అలా 2016లో ఇంకా ఆ సర్చ్ ఆపరేషన్కి అఫీషియల్గా క్లోజ్ చేశారు. ఇప్పటి వరకు అసలు కూపర్ ఎవరు, బాంబ్తో ఫ్లైట్లోకి ఎలా వచ్చాడు, ఫ్లైట్లోంచి దూకి ఎలా మాయమయ్యాడు అని FBI ఇంతవరకు తేల్చలేకపోయారు. FBI చరిత్రలోనే ఇది అత్యంత రహస్యమైన మిస్టరీగా మిగిలిపోయింది.